వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను క్యాప్సికమ్ కాజు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తున్నాను. దీనికోసం ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీ, కొంచెం కరివేపాకు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మస్టర్డ్ సీడ్స్, జీరా యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకొని వేయించుకోవాలి. దాంట్లోనే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అవి వేగిన తర్వాత ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 10 క్యాష్యూస్ గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. క్యాష్యూస్ అండ్ అలాగే 2 స్పూన్స్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి. ఎంత క్వాంటిటీ చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నంత క్వాంటిటీ నువ్వులు అయితే నేను తీసుకున్నాను. నువ్వులు యాడ్ చేసిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ కూడా తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని దీంట్లో యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒక బిగ్ సైజ్ 2 టమాటోస్ కూడా పీసెస్లా తీసుకొని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపి నేను మిక్సీ వేసుకొని గ్రేవీలాగా చేసుకుంటాను. ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల క్యాప్సికమ్ కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత ఎలా ఉందో చూడండి, ఒకసారి క్వాంటిటీ అనేది చూడండి. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఈ మిక్సీకి వేసుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ ప్యాన్లోకి ఆనియన్ అంతా వేసుకున్నాము కదా, దాంట్లోకి ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో కాసేపు మగ్గనివ్వాలి. దీంట్లోనే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్వాంటిటీకి సరిపడా కారం వేసుకుంటున్నాను. నేనైతే 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. కారము నెక్స్ట్ ధనియాల పొడి చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే ఎంత వేసుకున్నాను. ఇలా ధనియాల పొడి గ్రేవీ కోసం అంతే, నేను వేరే ఇంకే మసాలాలు వాడట్లేదు ఈ కర్రీ కోసం. కారం పొడి, ధనియాల పొడి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్, బిగ్ సాల్ట్ వేసుకుంటున్నాను. బిగ్ సాల్ట్ వేయడం వల్ల కర్రీ ఇంకొంచెం టేస్ట్గా ఉంటుంది. బిగ్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని కాసేపు సిమ్లో మూత పెట్టేస్తాను. ఇలా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆ గ్రేవీ మొత్తం ఆనియన్లో మొత్తం మగ్గిన తర్వాత ఈ గ్రేవీలో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అప్పుడే గ్రేవీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ గ్రేవీలో ఈ క్యాప్సికమ్ ముక్కలు మొత్తము మగ్గిన తర్వాత కర్రీ అనేది చాలా టేస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ వరకు మళ్ళీ గ్రేవీలో క్యాప్సికమ్ ముక్కలు అనేవి మగ్గనిచ్చుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే నేను చెక్ చేసుకుంటున్నాను. గ్రేవీ మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత ఒకసారి సాల్ట్ అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా నేనైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఈ కర్రీలో ఇంకొంచెం టేస్ట్ కోసము. అంతే అండి, క్యాప్సికమ్ కాజు మసాలా కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్యాప్సికమ్ కర్రీ అనేది ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కర్రీ ఇలా ట్రై చేయండి. మా కర్రీ అయితే అయిపోయింది, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.